చెన్నై ఐటీ దాడుల్లో పట్టుబడిన బ్లాక్ షీప్ ఎవరికైనా బినామీనా? ఒక్కోటి కేజీ బరువున్న 130 కేజీల కడ్డీలు, అలానే 150 కోట్ల నగదు, అందులో 100 కోట్లకు పైగా కొత్త నగదు ఎలా వచ్చింది? వ్యాపారాలు, మైనింగ్ కాంట్రాక్టులు ఇవే కాకుండా రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి అసలు ఎలా ఎదిగాడు? నోట్ల రద్దు తర్వాత బిగ్ షాట్స్ పై దృష్టి పెట్టిన ఐటీ అధికారులకు మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు తెలిసాయి. చెన్నైలోని ప్రముఖ జ్యువెలరీ షాపుల నుంచి భారీగా బంగారం కొనుగోలు జరిపినట్లు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు 100 కేజీలకు పైగా పసిడి కొన్న శేఖర్ రెడ్డిని గుర్తించారు. బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు శేఖర్ రెడ్డి ప్రయత్నించారనే సమాచారంతో ఐటీ అధికారులు ఏకకాలంలో శేఖర్ రెడ్డి కార్యాలయాలు, ఇళ్లు, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా శేఖర్ రెడ్డితో పాటు అతని స్నేహితుడు శ్రీనివాస్ రెడ్డి ఇళ్లపై మెయిన్ గా కాన్సంట్రేషన్ చేశారు. వారిద్దరి ఇళ్లలో 150 కోట్ల రూపాయల నగదు బయటపడింది. అందులో 100 కోట్లకు పైగా కొత్త నోట్లే ఉన్నాయి. 130 కేజీల బంగారాన్ని కూడా అధికారులు గుర్తించారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ ఎత్తున నగలు బయటపడటంతో ఇతని బ్యాక్ గ్రౌండ్ పై దృష్టి పెట్టారు అధికారులు. అన్నాడీఎంకేకు చెందిన శేఖర్ రెడ్డి జయలలిత ఇంట్లోకి స్ట్రైట్ గా వెళ్లగలిగేంత ప్రాపకం సంపాదించాడనే విషయం వెలుగులోకొచ్చింది. చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకుంటూనే రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టిన శేఖర్ రెడ్డి మొదట లోకల్ లీడర్లకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత తమిళనాడు ప్రభుత్వంలో పనిచేసే కొంతమంది సీనియర్ ఐఏఎస్లకు సన్నిహితుడిగా మారాడు. 2001లో ప్రజాపన్నుల శాఖ మంత్రిగా ఉన్న తాజా సీఎం పన్నీర్ సెల్వాన్ కి కూడా దగ్గరయ్యారు. అప్పటి నుంచే శేఖర్ రెడ్డి జాతకమే మారిపోయింది. జయలలితకు ఆప్తురాలు శశికళకు, మంత్రి విజయభాస్కర్ కూడా శేఖర్ రెడ్డి సన్నిహితుడని తమిళనాడు రాజకీయాలతో పరిచయం ఉన్నవాళ్లు చెబుతున్నారు. అంతేకాదు డీఎంకేలోనూ అనేక మంది నేతలతో చాలా దగ్గర సంబంధాలున్నాయి. అనేక అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయి బెంగళూరు జైల్లో ఉన్న సమయంలోనే ఆయనకు టీటీడీ బోర్డులో మెంబర్గా స్థానం దక్కింది. పన్నీర్ సెల్వన్ చెప్పడంతోనే జయ సూచనల మేరకు ఈ అవకాశం దక్కిందనే ప్రచారం కూడా ఉంది. ఇక శేఖర్ రెడ్డిపై ఐటీ దాడులు జరగటం, భారీగా నగదు, ఆభరణాలు లభించడంతో ఆయనకు సపోర్ట్ చేసిన వారిలో టెన్షన్ పెరుగుతోంది. అధికారులు, రాజకీయ నేతల అండదండలు లేకుండా అన్ని కోట్ల రూపాయలు మార్చటం, కొత్త కరెన్సీని అంత దర్జాగా ఇంట్లో పెట్టుకునే సాహసం చేయరనే ప్రచారం జరుగుతుండటంతో ఎప్పుడేం జరుగుతుందో, ఎవరి మెడకు చుట్టుకుంటుందోనన్న టెన్షన్ లో కాలం గడుపుతున్నారు. నగదు, బంగారంతో పట్టుబడిన శేఖర్ రెడ్డి అండ్ కోను రిమాండ్ కు తరలించారు అధికారులు. టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న శేఖర్ రెడ్డి కొండపై కూడా తనకు మార్కు చూపించాడు. ప్రచారం జోరుగా ఉంది. అధికారుల్లో పలుకుబడి సంపాదించిన శేఖర్ రెడ్డి పాలక మండలి నిర్ణయాలను పట్టించుకునేవాడు కాదనే ఆరోపణలున్నాయి. కేవలం దర్శనం టికెట్ల కోసమే పదవిని ఉపయోగించుకున్నాడు శేఖర్ రెడ్డి. కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టి ఐటీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన శేఖర్ రెడ్డి ముందు నుంచి అక్రమాలకు పాల్పడేవాడని తెలుస్తోంది. పెద్ద నేతలతో దోస్తీ చేసి సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన శేఖర్ రెడ్డి కోట్లకు పడగలెత్తాడు. టీటీడీ పాలక మండలిలో సభ్యుడిగా కొనసాగుతున్నాడు. అధికార పార్టీ బలమో అహంకారమో తెలియదు గాని బోర్డు తీసుకునే నిర్ణయాల్ని అస్సలు పట్టించుకునేవాడు కాదట. టీటీడీలో ఎలాంటి నిర్ణయాలున్నా కేవలం తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే దర్శనం కోసమే తన పదవిని ఉపయోగించుకునేవాడనే విమర్శలు ఉన్నాయి. వాస్తవంగా సామాన్య భక్తులకు ఎలాంటి నిర్ణయాలు ఉపయోగపడతాయో శేఖర్ రెడ్డికి అస్సలు తెలియదట. నేరుగా బోర్డు మీటింగుకు రావడం, కామ్గా కూర్చుని వెళ్లిపోవటం చేసేవాడని టీటీడీ అధికారులు అంటున్నారు. అసలు ఆయన ఎందుకు సమావేశానికి వస్తారో, ఎందుకు వెళ్లిపోతారో కూడా తెలియదని చెబుతుంటారు. తిరుమల అధికారాల్లో పట్టు సంపాదించిన శేఖర్ రెడ్డి కోటాతో సంబంధం లేకుండా ఎన్నంటే అన్ని టికెట్లు ఇస్తారని కొండ మీద ప్రచారంలో ఉంది. తమిళనాడు మంత్రులతో పాటు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఈయనతో పాటు తిరుమలలో కనిపిస్తుంటారు. ఇక శేఖర్ రెడ్డి జారీ చేసే సిఫార్సులు, లేఖలకు తిరిగే ఉండదట. మరి ఐటీ దాడుల నేపథ్యంలో ఆయన్ని టీటీడీ పదవిలో కొనసాగిస్తారో లేదో చూడాలి.